ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న తేజస్వి యాదవ్కు ఇప్పుడు ఇంటి పోరు తలనొప్పిగా మారింది. ప్రత్యర్థుల కన్నా ముందే సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ నుంచి ఆయనకు చికాకులు ఎదురవుతున్నాయి. తండ్రి సోదరుతో విభేదించి తేజ్ ప్రతాప్ యాదవ్ కొత్తగా జనశక్తి జనతాదళ్ పార్టీ పేరుతో బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీకి ప్రత్యర్థిగా మారారు. బీహార్లోని వైశాలి జిల్లాలో ఉన్న మహువా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ బరిలో దిగారు. ఇక 2015లో తేజ్ ప్రతాప్ మహువా నుంచి తొలిసారిగా బీహార్ అసెంబ్లీకి వెళ్లారు. ఇక 2020 నాటికి ఆయన సమస్తీపూర్ జిల్లాలో ఉన్న హసన్పూర్ నియోజకవర్గానికి మారారు. అక్కడ ఈసారి గెలుపు అవకాశాలు లేకపోవడంతో మళ్లీ మహువాని ఎంచుకున్నారు తేజ్ ప్రతాప్ యాదవ్. మహువా నియోజకవర్గంతో తనకున్న సంబంధాలతో రంగంలోకి దిగారు తేజ్ ప్రతాప్ యాదవ్. గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి తాను చేసిన సేవలను ఓటర్లకు గుర్తు చేస్తున్నారు. మహువాకు మెడికల్ కాలేజీని తీసుకొచ్చిన విషయాన్ని ఆయన ప్రధాన ప్రచార అంశంగా మార్చుకున్నారు. తాను తీసుకొచ్చిన మెడికల్ కళాశాలను నితీష్ సర్కార్ పట్టించుకోవటం లేదని తేజ్ ప్రతాప్ ఆరోపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అందులో ప్రొఫెసర్లు లేరని బెడ్లు లేవని ఇటు గేట్లకు తాళాలు వేసి ఉంటున్నాయని కూడా చెబుతూ ఉన్నారు. ఈసారి విజయం సాధిస్తే మహువాలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. ఇక ఆర్జేడీ అధినేత మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్న రఘోపూర్కి పక్కనే మహువా సిగ్మెంట్ ఉంది. మహువా ఆర్జేడీ సిట్టింగ్ సీటు కూడా. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే ముఖేష్ రోషన్కే పార్టీ ఈసారి టికెట్ కేటాయించింది. దీంతో ఇక్కడ ఆర్జేడీ కార్యకర్తలు రెండుగా చీలిపోయారు. తేజ్ ప్రతాప్ యాదవ్కి తల్లి ఇటు మాజీ సీఎం రాబ్రీదేవి అండదండలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆర్జేడీ కార్యకర్తల్లో మెజార్టీ సభ్యులు తేజ్ ప్రతాప్ యాదవ్ వెంట నడుస్తున్నారు. ఎన్నికల అనంతరం ఆయన తిరిగి ఆర్జేడీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే మహువాలోని ముస్లిం యాదవ్ వర్గాలు పూర్తిగా తేజ్ ప్రతాప్ యాదవ్కు మద్దతు ఇవ్వటం లేదు. నియోజకవర్గంలోని ముస్లింలు తేజ్ ప్రతాప్, రోషన్, స్వతంత్ర అభ్యర్థి ఆస్మా పర్వీన్ల మధ్య చీలిపోతున్నట్లు కనిపిస్తోంది. లాలూ కుమార్తె మీసా భారతికి దగ్గరి స్నేహితురాలైన 50 ఏళ్ల పర్వీన్ వైద్యురాలు. ఆమె తండ్రి ఇలియాస్ హుసేన్ కూడా ఆర్జేడీ సీనియర్ నేత. 2020లో జేడీయూ టికెట్పై పోటీ చేసిన పర్వీన్ 50కి పైగా ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఎన్డీఏ తరపున ఇక్కడ లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థి బరిలో ఉన్నారు. 2.95 లక్షల మంది ఓటర్లున్న మహువాలో 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నవంబర్ 6వ తేదీన ఇక్కడ పోలింగ్ జరగనుంది. అయితే వీరందరిలో తేజ్ ప్రతాప్ యాదవ్ విజయం సాధిస్తారా, లేక తాను ఓడి ఆర్జేడీ అభ్యర్థిని కూడా ఓడిపోయేలా చేస్తారా అన్న సందేహాలు ఇప్పుడు మహువా వ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి.